హాయ్ అండి, వెల్కమ్ టు కేదస్ కిచెన్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఫ్రై పరాటా రెసిపీని చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా ఉంటాయి. ఈ సింపుల్ అయిన రెసిపీ కోసం ముందుగా మనము వీడియోలోకి వెళ్ళిపోదామా. ఒక కప్ అంతా మైదా పిండి తీసుకున్నానండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ అంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేసుకొని ఇలా బాగా కలుపుకుంటున్నాను. పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మనకి పరోటాలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పిండిని బాగా ఇలా రబ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాను. ఆ తర్వాత 1/3 కప్ అంతా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా సాఫ్ట్గా పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకుంటున్నాను. మార్నింగ్ పూట మనకి వెరైటీగా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా బాగుంటుందండి. అంతేకాదు ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను పిండిని ఇలా కలుపుకున్నాను కదా, 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని చక్కగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ అంత కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. అలాగే ఆయిల్ 2 టేబుల్ స్పూన్ వేసుకొని ఉండలు లేకుండా ఇలా సాఫ్ట్గా పేస్ట్ లాగా చేసుకుంటున్నాను. ఇప్పుడు కార్న్ఫ్లోర్ మిక్చర్ చేసుకున్న బౌల్ని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత పక్కన పెట్టుకున్న ఈ మైదా డోని నేను ఇప్పుడు ఇలా పోర్షన్గా చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటున్నానండి. 5 ఉండలుగా చేసుకున్నాను. ఫ్లోర్ మీద నేను కాస్తంత పిండి చల్లుకొని మీకు చూపిస్తున్నాను కదా, ఇలా చపాతీలని ఒత్తుకుంటున్నాను. మార్నింగ్ టైము బ్రేక్ఫాస్ట్కి చక్కగా మనకు చాలా ఈజీగా అయిపోతుందండి. ఎప్పుడు చపాతీ పూరీ కన్నా ఇలా నేను చేసిన విధంగా వెరైటీగా ఫ్రై పరాటాను ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్గా, చాలా సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను రెడీ చేసుకున్నాను కదా, మీకు చూపిస్తున్నాను కదా, లేయర్ అంతా పలుచగా ఉండాలి. ఆ తర్వాత నేను పక్కన పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్చర్ని ఇలా అప్లై చేసుకుంటున్నాను. సో ఈ పేస్ట్ని మొత్తాన్ని నేను ఇలా అప్లై చేసుకుంటున్నాను. ఆ తర్వాత దానిపైన ఒక లేయర్ని ఇలా వేసుకుంటున్నానండి. మళ్ళీ ఒకసారి ఇలా పేస్ట్ని అప్లై చేసుకుంటున్నాను. దానిపైన మళ్ళీ ఒకసారి ఇలా లేయర్ని వేసుకుంటున్నాను. నేను చేసుకున్న 5 చపాతీ ముద్దల్ని ఇలా చపాతీలా చేసుకున్నాను కదా, వాటన్నిటిని ఇలా వేసుకుంటున్నాను. చివరిగా నేను 5వ లేయర్కి ఇలా పేస్ట్ని అప్లై చేసుకుంటున్నాను. సో ఈ విధంగా 5 లేయర్స్ వరకు వచ్చేలాగా అప్లై చేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ మిక్చర్ అనేది నేను అప్లై చేశాను కదా, ఇది మన పరాటాకి చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. సో తర్వాత నేను ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా కార్న్ఫ్లోర్ పేస్ట్ని ఇలా అప్లై చేసుకొని, సో ఈ విధంగా నేను చక్కగా మడుచుకొని ఒక్కసారి మళ్ళీ నేను రోల్ చేసుకుంటున్నాను. పిండిని లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఇలా ఒత్తుకోవాలండి. చక్కగా నేను మొత్తాన్ని ఇలా ఒత్తుకున్నాను కదా. సో ఈ విధంగా నేను పిండిని ఒత్తుకున్న తర్వాత పిండిని నేను ఇలా లేయర్స్ని కట్ చేసుకుంటున్నాను. మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చక్కగా ఇలా కట్ చేసుకున్నానండి. ఆ తర్వాత వీటిని ఇలా రోల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఇలా పక్కన పెట్టుకుంటున్నానండి. మొత్తం అన్ని రోల్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. నాకు ఈ మొత్తం 5 రోల్స్గా చేసుకున్నాను. సో ఇప్పుడు వీటిని నేను ఇప్పుడు పరాటాగా చాలా నిదానంగా ఒత్తుకుంటున్నానండి. సో ఈ విధంగా నేను చపాతీ కర్రతో ఇలా నిదానంగా చూడండి, మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఒత్తుకున్నాను. చూడండి లేయర్గా ఎలా కనిపిస్తుందో. మరీ మందంగా కాకుండా మీకు చూపిస్తున్నాను కదా, ఇలా పలుచగా ఒత్తుకోవాలి. సో ఇప్పుడు ఆ తర్వాత నేను సరిపడా ఆయిల్ వేసుకొని పరాటాలను ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. సో అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఇలా ఫ్రై చేసుకున్నానండి. 2 వైపులా చక్కగా వేగిపోయినాయి కదా, మీకు చూపిస్తున్నాను చూడండి దగ్గరగా. సో చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాం కదా ఫ్రై పరాటా అనేది. ఇప్పుడు నేను తీసి ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను. ఏదైనా గ్రేవీ కర్రీతో కనుక మనం సర్వ్ చేసుకుంటున్నట్టయితే టేస్ట్ మాత్రం చాలా అమోఘంగా ఉంటుందండి. తప్పకుండా ఈ సింపుల్ అయిన రెసిపీని మీరు ట్రై చేస్తారు కదా. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఫ్రై పరాటాలు రెడీ చేసుకున్నాను కదా, మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉన్నాయండి పరాటా అనేది. సో ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ ఈజీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లైక్ చేయండి, కామెంట్ రూపాన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.